ఏం జరుగుతుందంటే పరిస్థితి ఏంటంటే చాలా దారుణమైన విషయం, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కొత్త చట్టాల కోసం పోరాడాలి. ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త చట్టాల కోసం పోరాడాల్సిన పరిస్థితిలో మరి ఉన్న చట్టాలు కాపాడుకోవడం కోసం పోరాటం చేయాల్సి వస్తుందంటే ఎంత దారుణమైన పరిస్థితి. ప్రతి ఒక్క కార్మికుడు నా ఇంట్లో సమస్య అని చెప్పి ఒకసారి ఆలోచించి బాగా చూడండి. ఎందుకు అని అంటే ఏ రకంగా అంటే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఏమిస్తుంది, పెళ్లికి 1,30,000, డెలివరీకి 30,000, పెళ్లికి 30,000, అదేవిధంగా సహజ మరణానికి 1,30,000, అదేవిధంగా ప్రమాద శాంతం మరణిస్తే 6,30,000 ఇస్తుంది. దీనికి మనం ఏం చేస్తున్నాం, మనం కొట్లాడుతున్నాం. ఏంటి, ప్రమాద మరణానికి 10 లక్షలు కావాలి, సహజ మరణానికి 5 లక్షలు కావాలి, అదేవిధంగా 30,000 ఇచ్చే పెళ్లికి కానీ డెలివరీకి కానీ ₹1,00,000 కావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితిలో ఈ ఉన్న మన నిధులని పక్కదారి పట్టించడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించాలి. దీని మీద చాలా బాధ్యత ఉంది, పోరాడాలి మనం. ఈ విషయంలో ఇంకా ఏమిటంటే ఏం జరుగుతుందంటే ఇప్పటికే మనం కోర్టులో దరఖాస్తు పెట్టుకుంటాం, పెళ్లికి కానీ డెలివరీకి కానీ చావులకు కానీ పెట్టుకుంటే ఇప్పటికే తిరిగి సంవత్సరాలకు 2 సంవత్సరాలకు అంతగా మాత్రం వస్తుంది. ఆ వచ్చేదాకా నమ్మకం లేక ఇదిగా వస్తున్నాయి, నీళ్ళలో పాలు లెక్క. అదే కనుక ఇప్పుడు ప్రైవేట్ కనుక ఒప్పచెబితే ఆ నిధులు కూడా రావు, చెప్పులు అరిగిపోవడం, పంట అరిగిపోవడం తప్ప నిధులు కూడా రావు. ఇది బాగా గమనించి కార్మికులు దీని మీద సీరియస్గా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రేపు జరుగుతుంది 23వ తారీఖు కూడా అక్కడ కూడా వేల సంఖ్యలో పాల్గొని అక్కడ కూడా మన ధర్నాన్ని కోర్టు ధర్నాన్ని నిజంగా చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయాన్ని ఎల్ఐసి ప్రభుత్వాన్ని తీసుకోవాలి. తీసుకునే కార్మికులు కాదు అంటే చేసి ఈ కార్మికులు అందరం కలిసి వేల సంఖ్యలో అవసరమైతే రక్తమని చింపిస్తాం, లేదంటే ప్రాణాలు అర్పిస్తాం. కానీ దీన్ని సాధించే వరకు మా పోరాటం ఆగదు, మేము ఆగమని చెప్పి ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉంటాం.